ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ బర్గర్ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. హోమ్ మేడ్ బర్గర్. పొటాటోని బాయిల్ చేసుకొని పెట్టుకొని, నేను ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను. వాటిని బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, పీస్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్యారెట్ గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పొటాటో, మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని పొటాటోని బాగా స్మాష్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ మిక్స్ చేసిన పేస్ట్లో మనం ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, మైదా ఒక స్పూన్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో అందరికీ బ్రెడ్ క్రమ్స్ ఉండవు. అందుకే ఏం చేద్దామంటే, నా దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉంది. ఆ కార్న్ఫ్లేక్స్ని తీసుకొని దాన్ని బాగా పౌడర్ లాగా మనం తయారు చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ లాగానే, సేమ్ బ్రెడ్ క్రమ్స్ లాగానే ఉంటాయి. చిన్న పీసెస్గా చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఏమైతే మనం మిక్స్ చేసుకున్నామో దాంట్లో ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా ఈ మిక్స్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. తీసుకున్న కార్న్ఫ్లేక్స్ మొత్తం అంతా కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ వేసినాక మనకి ఇలాగా రౌండ్ షేప్స్లో వస్తాయి. అన్నీ కూడా ఈ షేప్లో ఇలా చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న మొత్తం అంతా కూడా ఇలా ప్యాటీ లాగా చేసుకొని పెట్టుకుందాం. ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ప్యాటీ ఒక్కొక్కటి దాంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. చూసారా ఫ్రెండ్స్, సేమ్ మనకి బయట ప్యాటీ ఎలా ఉంటుందో అలాగే ఉంది ప్యాటీ. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ ఈ 3 వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో. పీస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. మనం బర్గర్ బ్రెడ్స్ తీసుకోవాలి. నాకు బర్గర్ బ్రెడ్స్ దొరకపోవడం వల్ల నేను నార్మల్ పావ్ బజ్జీ బన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక బన్ తీసుకుని దీన్ని మిడిల్లోకి కట్ చేద్దాం. 2 పీసెస్గా కట్ చేద్దాం. పీసెస్లో ఈ 2 పీసెస్ని తీసుకొని మనం ఇందాక ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో సాసెస్ అన్నీ కూడా అవి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చీజ్ చిన్న పీస్ కట్ చేసుకొని ఆ 2 పీసెస్ మీద పెట్టుకొని మనం ఏదైతే ప్యాటీ తయారు చేసుకున్నామో ఆ ప్యాటీ పెట్టుకొని ఈ 2 పీసెస్ని ఇలా సెట్ చేసుకుని దీన్ని మనం టోస్టర్లో టోస్ట్ చేసుకుందాం. మొత్తం అంతా బర్గర్ని టోస్టర్లో పెట్టి కొంచెం సేపు టోస్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బర్గర్ రెడీ.
యమ్మీ బర్గర్ రెడీ. వావ్. వావ్, సూపర్. యమ్మీ హోమ్ మేడ్ బర్గర్ రెడీ.